ఏవండో నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మరి మీరు ఎలా ఉన్నారో తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేసేయండి. ఈరోజైతే మన కిచెన్లో చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాను. ఎలా చూస్తున్నానో ఏంటో తప్పనిసరి ఫుల్ లెంత్లో ఈ వీడియో అయితే చూసేయండి. ఇప్పుడైతే బిర్యానీకి కావాల్సిన సామాన్లు అయితే తీసేసుకున్నానండి. అదేనండి మసాలా దినుసులు అయితే తీసేసుకున్నాను. అలాగే తగినంత ఉల్లిపాయలు కూడా తీసేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి, అలాగే బిర్యానీకి సరిపోయిన కొత్తిమీర, అలాగే బిర్యానీకి సరిపోయిన పుదీనా తీసుకున్నాను. అలాగే మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? వచ్చేయండి చేసేయండి. 5 లీటర్ ప్రెషర్ కుక్కర్లో అయితే చేస్తున్నాను. ఫస్ట్గా అయితే ప్యాన్ అయితే హీట్ ఎక్కిపోయింది. హీట్ ఎక్కాక తగినంత ఆయిల్ని అయితే పోసేసుకున్నాను. ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి కదండి, హీట్ అయ్యేలా ఉందాం. మరి బిర్యానీలో నెయ్యి లేకపోతే ఎలా అండి? బిర్యానీలో నెయ్యి ఎంతో టేస్ట్గా ఉంటుంది కదండి మరి బిర్యానీ. అందుకే కొంచెం అయితే నెయ్యినైతే పోసేసుకున్నాను. బాగా పోసేసుకొని కలుపుకుంటున్నానండి. మొత్తం మిక్స్ అవ్వాలి కదా, అందుకైతే కలిపేసుకున్నాను. అలాగే మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. మన సాయి లవ్య అవిసల్ యూట్యూబ్ ఛానల్కి కొంచెం సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అయితే నాకు చాలా చాలా అవసరమండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది కదండి. ఇప్పుడైతే బిర్యానీ సామాన్లు అయితే ఒక్కొక్కటిగా అయితే వేసేసుకుంటున్నాను. అలాగే మన యూట్యూబ్లో ఫుల్ లెంత్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదండి. ప్లీజ్ ఎంతమంది చూస్తున్నారో తప్పకుండా అయితే ఒక లైక్ అయితే చేసేయండి. తప్పకుండా మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మీరు మా ఛానల్కి ఎంత సపోర్ట్ చేస్తే అంత ముందుకైతే నేను వెళ్ళగలనండి. ఏదైనా మీ సపోర్ట్ వల్లే. ఇప్పుడైతే బిర్యానీ సామాన్లు వేసుకున్నాం కదండి, గరిటతో అయితే మిక్స్ చేసేస్తున్నాను. బాగా మిక్స్ అయ్యే వాసన అయితే వచ్చేలాగైతే బాగా కలిపేసుకుందాం. డీప్ ఫ్రై వేగేలాగైతే మిక్స్ చేసేసుకుందాం. అలాగే ఇప్పుడైతే తగినంత ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నానండి. నేనైతే బిర్యానీకి సరిపడా ఆనియన్స్ని అయితే తీసేసుకున్నానండి. తక్కువ క్వాంటిటీలోనే తీసేసుకున్నాను. ఇప్పుడైతే గరిటతోని బాగా కలిపేసుకుందాం. బాగా మిక్స్ అయ్యేలాగైతే కలిపేసుకుందామే. బాగా కలిపాక డీప్ ఫ్రై అయ్యేలాగైతే చిన్న స్లోగా మంట పెట్టి అయితే వేయించుకుందాం. డీప్ ఫ్రై అవ్వాలంటే ఎక్కువ మంట పెడితే మాడిపోద్ది కదండి, అందుకే డీప్ ఫ్రైలు అయితే చేసేసుకుందాం. పచ్చిమిర్చిని అయితే వేసేసుకుంటున్నాను. ఇలా ఫస్ట్ అయితే ఆనియన్స్లో ఒక పచ్చిమిర్చి అయితే కలిసిపోయిందండి. మనకైతే ఆనియన్స్ అయితే డీప్ ఫ్రై అయితే అయిపోయింది కదండి. ఇప్పుడైతే మనమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకున్నాం కదండి, బాగా అయితే కలిపేసుకుందాం. బాగా మిక్స్ అవ్వాలి కదండి, అందుకే అడుగంటకుండా బాగా అయితే కలిపేసుకుందామే. బాగా అయితే తిప్పేసుకున్నాం కదండి. ఆనియన్స్ కూడా డీప్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అయితే పక్కనైతే పెట్టేసుకున్నాం కదండి. ఇప్పుడైతే దాంట్లో అయితే వేసేసుకుంటున్నానే. నేనైతే చికెన్ అయితే 3 పావుల క్వాంటిటీలో అయితే తీసుకున్నానండి. ఎందుకంటే 3 గ్లాస్ రైస్ కాబట్టి నేనైతే 3 పావులు అయితే తీసేసుకున్నాను. ఇప్పుడైతే చికెన్ అయితే వేసేసుకున్నాం కదండి, బాగా అయితే గరిటెతో అయితే తిప్పేసుకుంటున్నానండి. అడుగైతే మనకైతే అంటకూడదు కదండి, అందుకే బాగా అయితే కలిపేసుకుంటున్నానండి.
చికెన్ అయితే కొంచెం ఉడికేలాగా అయితే సిమ్లో అయితే పెట్టేసుకుందామండి. కొంచెం బాగా ఉడికాకైతే బాగా మెత్తగా అయితే ఉంటుంది కదండి, అందుకే అయితే లో ఫ్లేమ్లో అయితే పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే బాగా అయితే ఉడికిపోయిందండి, అందుకే ఇప్పుడైతే రైస్ అయితే వేసేసుకుంటున్నాను. నేనైతే 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ని అయితే తీసేసుకున్నాను. అలాగే మన యూట్యూబ్ ఛానల్కి అయితే కొంచెం సపోర్ట్ చేయండి. ఎందుకు ఇంతలా అడుగుతున్నాననే అనుకోకండి, ఎందుకంటే మీ సపోర్ట్ ఉంటేనే నేనైతే ముందుకైతే వెళ్ళగలనండి. అందుకైతే ఇంతలో అయితే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ ఇంట్లో ఆడపిల్లలకి ఎలా సపోర్ట్ చేస్తారో అలాగే నాకు కూడా తప్పకుండా అయితే సపోర్ట్ చేయండి. తెలుసు కదండి మన యూట్యూబ్ ఛానల్ అదేనండి, సాయి లవ్య అఫీషియల్ అండి. కొంచెం అయితే సపోర్ట్ చేయండి, మీరు సపోర్ట్ చేస్తారనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇప్పుడైతే 3 గ్లాసెస్ రైస్కి నేనైతే వాటర్ అయితే వేసేసుకుంటున్నాను. అలాగే 3 గ్లాసెస్ ఆఫ్ రైస్కి నేనైతే 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని అయితే పోసేసుకుంటున్నానండి. తప్పకుండా అయితే ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందనే అయితే అనుకుంటున్నానండి. తప్పకుండా అయితే కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్, నా యూట్యూబ్ ఫ్యామిలీ. వాటర్ అయితే పోసేసుకున్నాం కదండి, ఇప్పుడైతే బాగా గరిటెతో అయితే అడుగు అంటకుండా అయితే కలిపేసుకుందాం ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. మీ ప్రేమ ఎప్పుడు నా మీద ఇలానే ఉండాలని అయితే అనుకుంటున్నానండి. తప్పకుండా అయితే సపోర్ట్ చేయండి. వాటర్ అయితే పోసేసుకున్నాం కదండి, ఇప్పుడైతే సిమ్లో పెట్టేసుకొని నేనైతే చిన్న ముక్కలుగా కట్ చేసిన పుదీనానైతే పక్కన పెట్టేసుకున్నాను కదండి, అదైతే ఇప్పుడైతే వేసేసుకుంటున్నాను. మన బిర్యానీలో పుదీనా లేకపోతే ఎలా అండి, పుదీనా అయితే గుమగుమలాగా లాడుతుంది కదండి. ఇప్పుడైతే అలాగే చిన్న ముక్కలు కట్ చేసిన కొత్తిమీరని కూడా పక్కనైతే పెట్టేసుకున్నాను కదండి, అదైతే ఇందులో అయితే వేసేసుకుంటున్నానండి. వేసుకున్నాం కదండి, ఇప్పుడైతే నేనైతే బిర్యానీ సామాన్లు అయితే కొంచెం అయితే జాజికాయ అయితే పక్కన పెట్టుకున్నాను కదండి, అదైతే వేసేసుకున్నానండి. బాగా అయితే గుండ చేసుకుని అయితే వేసేసుకున్నానండి. సండే స్పెషల్ నోరూరి చికెన్ బిర్యానీ. ఇప్పుడైతే బిర్యానీ మసాలాను అయితే వేసేసుకుంటున్నాను కదండి. బిర్యానీ సామాన్లు ఎలా వేసుకున్నామో బిర్యానీ మసాలా కూడా అలానే వేసుకుంటున్నానండి. ఎందుకంటే టేస్ట్ అయితే వేరే లెవెల్గా అయితే ఉండాలి కదండి. మన బిర్యానీ ఎలా వచ్చిందో స్కిప్ చేయకుండా అయితే తప్పనిసరి అయితే లాస్ట్ వరకు అయితే ఈ వీడియో అయితే చూసేసేయండి. ఇప్పుడైతే బిర్యానీ అయిపోయిందండి, మూత అయితే తీసేసుకుంటాం. ఇలా అయితే వచ్చిందండి గుమగుమలాడే చికెన్ బిర్యానీ, స్పైసీ అలానే మసాలా కూడా. చూడండి, చూస్తేనే నోరు ఊరిపోతుంది కదండి. ఇదేనండి మామూలు రైస్తో అయితే ఇలా వచ్చింది బిర్యానీ. నెక్స్ట్ టైం అయితే బాస్మతి రైస్తో అయితే ఎలా చేయాలంటే తప్పకుండా అయితే వీడియో అయితే పెడతానండి, చూసేయండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్, షేర్ అలాగే కామెంట్ కూడా చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నా యూట్యూబ్ ఫ్యామిలీ.